హాయ్ క్యూటీ. సో ఈరోజు అయితే మనం శ్రీశైలం అహోబిలం మహానందికి వెళ్ళబోతున్నాం. సో మేము స్టార్ట్ అయ్యాం అండ్ ఇక్కడికి టిఫిన్ తినడానికి అయితే ఆగాం. అండ్ మేము స్టార్ట్ అయిపోయాం మళ్ళీ టిఫిన్ తినేసి. సో ఇక్కడ మేము అయితే ఒక పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగేసి కంటిన్యూ మాకు చాలానే సేపు పట్టింది శ్రీశైలం అంటే రావడానికి. సో ఇక్కడైతే మేము డిండి డ్యామ్ చూసాం. లోపలికి వెళ్తే అంత ఏమీ లేదు, స్టెప్స్ బాగా ఉన్నాయి. అండ్ నల్లమల్ల ఫారెస్ట్ ఎంటర్ అయిపోయాం. అక్కడ మేము లంచ్ తినేసి అమృత రెస్టారెంట్లో అయితే అసలు వ్యూ అయితే హైలైట్ ఉంది గైస్. పక్కా విజిట్. చాలా చల్లగా ఆడొస్తుంది అంటే సమ్మర్ అయినా. అండ్ ఇక్కడ ఎట్లాంటి పళ్ళు అమ్ముతారు. సో దాని అవుటర్లో అయితే అస్సలు తినద్దు. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాం. సో హోటల్స్ కోసం సర్చ్ చేస్తుంటే మాకు ఈ హోటల్ అయితే దొరికింది, శ్రీశైలం రెస్టరీ. చాలా హైజీన్గా ఉన్నాయి, రూమ్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందో రూమ్ అయితే. సో మేమైతే మళ్ళీ ఇక్కడ టెంపుల్ ఒకసారి చూసుకోవడానికి వెళ్ళాం. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగే 4కి అలా ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళి ఎలా వెళ్ళాలంటే తెలియదు కదా. అండ్ ఇక్కడ మనకి ఆటోస్లో తీసుకువెళ్తారు ఇక్కడికి వెళ్ళి టెంపుల్కి. ఫస్ట్ అసలు ఇక్కడ చేసుకొని బార్గెనింగ్ చేస్తే 80, చేయకపోతే 100. అది ఎంత మంది ఉన్నది 100. సో ఇక్కడ మేము ఫస్ట్ టికెట్స్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనుకుని ఇక్కడ టికెట్స్ అయితే ఇవ్వరట. అండ్ ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకొని, ఎందుకంటే ఇది ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఉంది. సో మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి హోటల్లోనే డిన్నర్ అయితే తింటాం. పన్నీర్ బటర్ మసాలా విత్ చపాతీ విత్ బటర్ నాట్. అండ్ మేము మార్నింగ్ రెడీ చేసి వెళ్ళేసరికి ఇక్కడ చాలా వర్షం పడుతుంది. అసలు వ్యూ సూపర్ ఉంది. దర్శనం చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. అలానే సాక్షి గణపతికి వెళ్ళాం. తమ్ముడు ఉండడం వల్ల మేము క్యూ లైన్లో నిల్చోలే, బట్ దూరంకి దర్శనం చేసుకున్నాం. బట్ ఇక్కడ ఫస్ట్ ఏంది అంటే ఇక్కడ కట్టలు అమ్ముతారు, అస్సలు కొనకండి. అండ్ మీద వడ తిన్నాం. ఇక్కడ ఇప్పుడైతే మేము మహానందికి వెళ్తున్నాం. అండ్ వ్యూ అసలు చాలా సూపర్ ఉంది. అండ్ ఇప్పుడు వెళ్తున్న మహానంది. సో ఇక్కడ ఇలా పళ్ళు అమ్ముతారు. మేము ఏమనుకుంటే తీసుకున్నామంటే విచిత్రంగా ఉంది అని తీసుకుంటే అవేమో ఊది తాటికాయలు అట్ట, సరే ఈతకాయలు అట్ట. సో ఇక్కడ మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చాలా బాగున్నాయి వ్యూస్ ఈ హోల్ ట్రిప్లో. ఇప్పుడు మహానందికి వెళ్ళే దారిలో టోటల్ బ్యాంబూ ట్రీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. అలానే ఆగి దాని దగ్గరికి అయితే వెళ్ళకండి, కోతులు ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడ టెంపుల్కి చాలా దగ్గరలోనే తీసుకున్నాం. హైజీన్ అంత లేకపోయినా ఒక్కటే కదా. సో అట్లా వ్యూ బాగుంది కానీ హైజీన్ బాగాలేదు. అండ్ మాకు టెంపుల్ వ్యూ హోటల్ వచ్చింది. సో మేము ఇప్పుడు అలా కోడర్లో స్నానం చేయడానికి వెళ్ళాం. అలానే దర్శనం చేసుకున్నాం. సో ఇక్కడ ఎలా ఉంది వ్యూ, కొండల మధ్యలో స్వామి టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ శివుడు పార్వతి ఉంటారు. అండ్ ఇక్కడ పెద్ద శిల్పం లాంటిది ఉంది. అది ఐ థింక్ పార్వతి కావచ్చు, బట్ ఐ డోంట్ నో, ఓన్లీ పార్వతిది ఉంది. సో అండ్ మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. ఇక్కడ అట్లా జెల్లీ బ్యాంగిల్స్, రెడ్ డ్రాప్ బ్యాంగిల్స్, ట్రెండింగ్ బ్యాంగిల్స్ అంత అమ్ముతారు. 150 నాకు డజన్ వచ్చాయి జెల్లీ బ్యాంగిల్స్. కొంచెం బార్గెనింగ్ చేస్తే వచ్చేటివి కావచ్చు, బట్ ఏమో నో వేస్. అండ్ కొంచెం ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ షాప్స్ ఉంటాయి, చిప్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి. నైట్ డిన్నర్కి తినచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అహోబిలం వెళ్తున్నాం. ఇక్కడ టోటల్ బనానా ఫార్మ్స్ ఉంటాయి. బనానాస్ తీసుకొని ఇలా కోతులకు పెట్టాం. అసలు ఇవి ఎంత ఫనీ ఎట్లా చూస్తున్నాయి తెలుసా. ఒకదానికి పెట్టిన బనానా ఇంకొకటి తినడం, కొట్టుకోవడం, ఒకదాని ఒకరు ఎక్కిరించుకోవడం, చాలా క్యూట్గా ఉన్నాయి. సో హైవే మధ్యలో మాకు హరి సజ్జు ఫుడ్స్ ఉన్నాయి. ఐ థాట్ అక్కడ ఫుడ్ అంతా మంచిగా ఉండదు కాబట్టి చెట్టుకున్నా, కానీ చాలా టేస్టీ ఉంది. చట్నీ ఒక్కటే డిసప్పాయింటింగ్ ఉంది, ఎందుకంటే అది ఆంధ్ర సైడ్ కాబట్టి వీళ్ళు ఏదో పొడి వేస్తారు చట్నీలో.
మన తెలంగాణ కాబట్టి మనకు అంత పడదు. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఫస్ట్ ఒక 150 తీసుకున్నారు, తర్వాత 70 తీసుకున్నారు. బాగా మనీ వేస్ట్. సో ఇక్కడైతే వ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి అక్కడికి 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి అహోబిలం టెంపుల్. సో ఇలా వ్యాన్స్లో వస్తారు ఫ్రీ. సో ఇక్కడ దీపాలు పెట్టుకున్నారు, మీకు కూడా ఒకటి పెట్టేసాం. టెంపుల్ గర్భగుడిలోకి ఫోన్ అలా ఉంది, బట్ వీడియోస్ అలా లేవు. కానీ ఫోన్లో టెంపుల్ మాత్రం మీకు ఒకటి తీసుకోవచ్చు. అని ఇక్కడ మొత్తం ఇలా బొమ్మలు గాజులు అమ్ముతున్నారు. బార్గెనింగ్ మస్ట్. అండ్ ఇప్పుడైతే మేము ఇలా బెగ్గర్స్కి కొంచెం డబ్బులు వేసాం తమ్ముడితోటి, ఎందుకంటే అది చాలా మంచిది, చిన్న పిల్లలతోటి వేపిస్తే అంటారు కదా. సో మా తమ్ముడు వేస్తున్నాడు అక్కడ, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. అండ్ వీడికి పేపర్ లాంటిది ఏమైనా ఉంటే వేయడం చాలా కష్టం, ఎందుకంటే పేపర్స్ వాడు వదలడు, బట్ ఈరోజు ఎందుకు వేసాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న స్కామ్ జరుగుతుంది. ఇట్లా పక్కకి ఇలా బాక్సెస్ పెట్టుకొని ఇక్కడ ఒక ఉంది బయటకు వెళ్ళింది వేయరా అంటే మేమైతే వేసాం, ఎందుకంటే ఎవరికి తెలుసు. అండ్ ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర ఆగా టీ తాగడానికి. సో టీ తాగేసి అయితే కరీంనగర్ వెళ్ళాం. బాయ్ గాయ్స్.